రెస్టారెంట్లోని పై ఫ్లోర్లో ఒక గదిలోకి వెళ్లారు అన్విత, ప్రియా. అక్కడ ఒక మూలన టేబుల్ ముందు కూర్చొని ఒక వ్యక్తి కనిపించాడు. అతను ఎవరో కాదు, ప్రియా ఫాదర్ మల్లికార్జున్. అన్విత, ప్రియలను చూసిన మల్లికార్జున్, వచ్చారా? 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం అని అన్నాడు. సారీ డాడీ, అన్విత వల్ల కార్ని నెమ్మదిగా నడపాల్సొచ్చింది, అందుకే లేట్ అయ్యింది అని ప్రియ చెబుతుండగా, ప్రెగ్నెంట్ అన్న విషయం ఆయనకి చెప్తుందేమోనని వద్దు అన్నట్టుగా సైగ చేసింది అన్విత. అది అర్థం చేసుకుని ఏమీ మాట్లాడకుండా ఆయనకు ఎదురుగా ఉన్న 2 కుర్చీల్లో కూర్చున్నారు. ప్రియా అన్వితల వెనకాలే వచ్చిన రాఘవ్ అన్విత పక్కనే కుర్చీలో కూర్చుని మల్లికార్జున్ వైపు తిరిగి, హాయ్ సార్ అని వినయం నటిస్తూ అన్నాడు. హాయ్ అన్నట్టుగా తల ఊపిన మల్లికార్జున్, ఓకే డన్, అందరం వచ్చేసాం కదా, ఆర్డర్ చేయండి అంటూ మెన్యూ కార్డ్ని రాఘవ్ వైపు జరిపాడు. ఆర్డర్ చేయాల్సింది నేను కాదు సార్, అన్విత. ఈరోజు డిన్నర్ ట్రీట్ తన వల్లే పాసిబుల్ అయింది. అదీగాక తను చాలా వీక్గా ఉంటుంది. మీరే చూడండి ఎంత సన్నగా ఉందో. అట్లీస్ట్ ఈరోజు బాగా తింటే లావుగా అవుతుందేమో అని మెన్యూ కార్డ్ని ఆమె వైపు జరిపాడు రాఘవ్. అన్విత కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఆమెకు సడన్ గా ఏం చేయాలో తెలియలేదు. దాంతో మాటలు తడబడుతుండగా, ఈ రెస్టారెంట్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడేం బావుంటుందో నాకేం తెలుసు, మీరే ఆర్డర్ చేయండి అని మెన్యూ కార్డ్ని రాఘవ్ వైపు జరిపింది. తనను బాగా చూసుకుంటున్నట్లు మల్లికార్జున్ ముందు బిల్డప్ ఇవ్వాలనే ఉద్దేశంతో కావాలనే రాఘవ్ అలా మాట్లాడుతున్నాడని అన్విత అర్థం చేసుకుంది. ఇటువైపు రాఘవ్ అన్వితతో మాట్లాడాలని, ఆమెతో ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. రాఘవ్ చొరవ, అన్విత అసౌకర్యం గమనించిన మల్లికార్జున్ వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అబ్జర్వ్ చేశాడు. కానీ వాళ్ళిద్దరూ మేజర్స్ కావడంతో మధ్యలోకి ఇంటర్ఫియర్ అవ్వడం మంచిది కాదని ఊరుకున్నాడు. కాకపోతే ఫుడ్ ఆర్డర్పై కూడా అనవసరంగా గొడవ వద్దని, ఏదైనా తానే ఆర్డర్ చేస్తానని మెన్యూ కార్డ్ని చేతిలోకి తీసుకున్నాడు. నేను ఆర్డర్ చేసే వాటిల్లో ఉప్పు, ఆయిల్ తక్కువగా ఉంటుంది. అది మీకు ఓకే కదా? ఎందుకంటే నాకు అసలే బీపీ ఉంది అని అన్విత, రాఘవ్, ప్రియల వైపు చూస్తూ అడిగాడు మల్లికార్జున్. ఓకే అన్నట్టుగా వాళ్లు తల ఊపడంతో, ఈ రెస్టారెంట్లో పీతలు బావుంటాయని విన్నాను. స్పెషల్ క్రాబ్ కర్రీ ఆర్డర్ చేస్తాను అని అన్నాడు. ఆ మాటతో కొద్దిగా డౌట్ పడ్డ అన్విత, క్రాబ్స్ నేను తినను, నాకేదైనా వెజ్ ఆర్డర్ చేయండి అని నెమ్మదిగా చెప్పింది. ఎందుకు తినవు అని కమాండింగ్గా అడిగాడు రాఘవ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి తినను అని మనసులోనే సమాధానం చెప్పుకున్న అన్విత అతడికి ఏం చెప్పాలో తెలియక కంగారుగా అటూ ఇటూ చూస్తోంది. దాంతో తను వెజిటేరియన్ అండ్ ఈరోజు ఫ్రైడే, సో సీ ఫుడ్ తినదు అని స్ట్రాంగ్గా చెప్పింది ప్రియా. తన పక్కనే కూర్చున్న రాఘవ్ ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్నాడని గమనించిన అన్విత, ప్రియా, ఆ వెనకాల కిటికీలోంచి చల్లగా గాలొస్తోంది, నాకు చలి పెడుతోంది, ప్లీజ్ కొంచెం నువ్వు ఇటువైపు వస్తావా అని అడిగింది. ప్రియకు విషయం అర్థమైపోయి సరే అన్నట్టుగా కుర్చీలోంచి లేచింది. అది చూసిన మల్లికార్జున్, చూసావా, అమ్మాయిలు సెన్సిబుల్గా ఉంటారు. ఏమాత్రం చల్లగా అనిపించినా వెచ్చగా ఉండే ప్రదేశంలోకి వెళ్లాలని కోరుకుంటారు. నువ్వు మాత్రం అలా కాదు అని ప్రియను చూస్తూ అన్నాడు. చల్లగాలి నన్ను తాకుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది డాడీ. ఆ ఆనందాన్ని నన్ను మిస్ చేసుకోమంటావా? అందరికీ చలి పెడితే బాడీ వణుకుతుంది, నాకు మాత్రం చలిలో కూడా ఐస్ క్రీం తినాలనిపిస్తుంది అని చెప్పింది ప్రియా. ఆమె మాటలను పెద్దగా పట్టించుకోని రాఘవ్ సరాసరి తన కుర్చీలోంచి లేచి అన్విత దగ్గరికి వెళ్లి నుదుటిపై చేయి వేసి, నీకు ఫీవర్గా ఉందా అని అడిగాడు. ఆ చర్యకు అన్విత ఆశ్చర్యపోయింది. మల్లికార్జున్ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నాడు. అది గమనించిన అన్విత, నో, ఐఎమ్ ఫైన్ అని అతని చేతిని తీసేసింది. అంతలోనే మల్లికార్జున్ ఆర్డర్ చేసిన క్రాబ్స్ కర్రీ, వెజ్ ఐటమ్స్ ఇంకా వైన్ తీసుకుని ఆ టేబుల్ దగ్గరికి వచ్చాడు వెయిటర్. టేబుల్ మీద వాటిని సర్ది వెయిటర్ వెళ్ళిపోగానే, అన్విత, నీకు ఫీవర్ లేదంటున్నావు కాబట్టి యూ కెన్ డ్రింక్ వైన్. అసలే చలిగా ఉందన్నావు కదా, ఇది నిన్ను వేడిగా చేస్తుంది అని వైన్ గ్లాస్ని ఆమె ముందు పెట్టాడు రాఘవ్. మల్లికార్జున్కి కొద్దిగా కోపం వచ్చింది. రాఘవ్, ఏం మాట్లాడుతున్నావు? షీస్ గర్ల్, తను వైన్ ఎందుకు తాగుతుంది అని అన్నాడు. ఇటువైపు అన్విత బాగా ఇబ్బంది పడుతోంది. తను ఎన్నిసార్లు రిజెక్ట్ చేస్తున్నా పదే పదే ఏదో ఒక పని మీద తనతో మాట్లాడాలని రాఘవ్ ట్రై చేస్తున్నాడని అనుకుంది. రాఘవ్ కూడా, నువ్వెన్నిసార్లు నన్ను రిజెక్ట్ చేసినా నేను నిన్ను వదలను. నీ మనసులో వేరే ఎవరో ఉన్నారు కదా,
వాడు నాకంటే ఎందులో ఎక్కువ చెప్పు, అప్పటిదాకా నేను నిన్ను వదలను అని మనసులో అనుకుంటూ మల్లికార్జున్ వైపు చూస్తూ, ఈ మధ్య ఆడా మగ తేడా ఏం లేదు సార్, అందరూ తాగుతున్నారు అని అన్నాడు. రాఘవ్ బిహేవియర్ ప్రియకు బాగా కోపం తెప్పించింది. వైన్ తాగు అన్విత, బావుంటుంది అని అతడు చెబుతూనే ఉన్నాడు. ఊరుకుంటే రాఘవ్ ఇంకా ఎక్కువ చేస్తాడని భావించిన ప్రియా అతడి మీద అరవబోయింది. అంతలోనే, అమ్మాయిలను ఏ విషయంలోనైనా బలవంత పెట్టడం కరెక్ట్ కాదని నీకింతకు ముందే చెప్పాను రాఘవ్ అని వెనకాల నుండి ఒక గొంతు వినిపించింది. ఒక్కసారిగా అందరి తలలు వెనక్కి తిరిగాయి. అక్కడ ప్రవీణ్ జయరాం నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే అన్విత మొహంలో ఆనందమొచ్చింది. అన్నయ్య, నువ్వా? ఇక్కడికెందుకొచ్చావు అని ప్రవీణ్ జయరాం వైపు కోపంగా చూస్తూ అన్నాడు రాఘవ్. ఇది నీ ఓన్ రెస్టారెంట్ కాదు కదా, ఐ థింక్ నేనిక్కడికి రావచ్చు అంటూ రాఘవ్ వైపు చూస్తూ టేబుల్ దగ్గరికి వచ్చాడు ప్రవీణ్ జయరాం. అతడలా దగ్గరికి రాగానే కూర్చోవన్నట్టుగా పక్కన టేబుల్ ముందు నుండి కుర్చీని వెనక్కి లాగి ఆఫర్ చేసింది ప్రియా. అన్వితను కాపాడడానికి వచ్చిన సోల్జర్ లాగా ఆమె ఫీల్ అయ్యింది. ఆమె చేస్తున్న పనులకు ఆశ్చర్యపోయిన ప్రవీణ్ జయరాం, నేను మీకు తెలుసా అని అడిగాడు. చిన్నగా నవ్విన ప్రియా, మన సిటీలో మీరు తెలియని వారు ఎవరుంటారు? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఓనర్ ప్రవీణ్ జయరాం అంటే పడి చచ్చిపోయేవాళ్లు చాలా మందున్నారు. నా హస్బెండ్ కూడా మీ ఫ్యానే అని నవ్వుతూ చెప్పింది. అన్విత ఒక్కసారిగా షాక్ అయ్యింది. మల్లికార్జున్ సైతం ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. నాకు తెలియకుండా పెళ్ళెప్పుడు చేసుకుంది అన్న ప్రశ్న ఇద్దరికీ ఒకేసారి కలిగింది. మీకు పెళ్ళయిందా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు ప్రవీణ్ జయరాం. పెళ్ళంటే పెళ్ళయిందని కాదు, పాపులర్ రియాలిటీ షో యోర్ ద హీరో ప్రోగ్రాంలో హర్ష ఉన్నాడు కదా, అతన్ని మొదటి చూపులోనే లైక్ చేశాను. ప్రతిరోజు ఆ ప్రోగ్రాం చూస్తాను. నా మటుకు నేను అతనితో పెళ్ళయిందని అనుకుంటాను. నిజానికి హర్షకి నేనెవరో అస్సలు తెలీదు. కనీసం ఒక్కసారి కూడా చూసింది లేదు. నాదంతా వన్ సైడెడ్ అని చెప్పింది ప్రియా. ఓ కూల్, ఇలా కూడా పెళ్లి చేసుకునేవాళ్లుంటారా అని అడిగాడు ప్రవీణ్. నేనున్నాను కదా, హర్ష అంటే నాకు చాలా ఇష్టం. పొద్దున్న లేవగానే అతని ప్రోగ్రాం చూడకుండా ఉండలేను. అతను చేసిన వెబ్ సిరీస్లు అన్నీ చూసేస్తాను. ఏదైనా కొత్తవి చేస్తున్నాడేమోనని కనుక్కుంటూ ఉంటాను. డైలీ నాకు అదే పని అని చెప్పింది ప్రియా. ఆమె అలా మాట్లాడుతుంటే మల్లికార్జున్ తట్టుకోలేకపోయాడు. ప్రియా, నువ్వు ఇంటి దగ్గర చేస్తున్నది ఇదేనా? ఇక నుంచి అలా కుదరదు. రేపటి నుండి నువ్వు మన కంపెనీకొచ్చేయ్, ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయి అని స్ట్రాంగ్గా చెప్పాడు. నో డాడీ, నా వల్ల కాదు. అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ పై నాకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చాననుకో, కంపెనీ ఎంప్లాయీస్ అందరూ ఇబ్బంది పడతారు. నేను వాళ్లకి భారంగా మారిపోతాను అని అంది ప్రియా. పని ఎలా చేయాలో తెలియనప్పుడు తెలుసుకోవాలి. 20 నుంచి 30 ఏళ్ల మధ్య జీవితాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించాలి. ఇప్పుడు నీకు 26 సంవత్సరాలు. ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు? నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడే అన్నీ వస్తాయి అని కోపంగా అన్నాడు మల్లికార్జున్. అది కాదు డాడీ అని ప్రియ ఏదో చెప్పబోతుండగా ఆమె వైపు చూసిన ప్రవీణ్, హర్ష అంటే మీకెప్పటి నుండి ఇష్టం అని అడిగాడు. హర్ష టాపిక్ రాగానే ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. సిగ్గుతో ప్రవీణ్ వైపు చూస్తూ, 5 సంవత్సరాల నుండి నేనతన్ని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చూస్తున్నాను. అప్పట్నుంచి నేనతన్ని లైక్ చేస్తున్నాను అని చెప్పింది. అంటే అతని గురించి అన్ని వివరాలు మీకు తెలుసా అని ఆసక్తిగా అడిగాడు ప్రవీణ్. ఎస్, అఫ్కోర్స్, అతని ఫేవరెట్ బాడీ సోప్ బ్రాండ్ కూడా తెలుసు అని ప్రియ చెప్పింది. అలా అయితే మీరు నా కంపెనీలో ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఎందుకంటే హర్ష ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయబోతున్నాడని వినిపించింది. నా కంపెనీలో ఇంటర్న్షిప్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే నువ్వు హర్ష టీంలో జాయిన్ అవ్వచ్చు. కావాలంటే నేను రికమెండ్ చేస్తాను అని అన్నాడు ప్రవీణ్. ప్రియ నమ్మలేకపోయింది. మీరు చెప్పింది నిజమా అని కళ్ళు పెద్దవి చేసుకుని మరీ అడిగింది. అతడు నిజమేనని తల ఊపడంతో, ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ లక్కీ. హర్ష టీంలో పనిచేసే ఛాన్స్ రాబోతోంది. డాడీ, నేనిప్పుడే ప్రవీణ్ జయరాం కంపెనీలో ఇంటర్న్షిప్ జాయిన్ అవుతున్నాను. మీరే అన్నారుగా, కష్టపడితే ఏదైనా వస్తుందని. ఇప్పటి నుండి నేను కష్టపడతాను. అనుకున్నది సాధిస్తాను. కావాలంటే ఓవర్ టైం కూడా వర్క్ చేస్తాను అని అంది. మల్లికార్జున్కి వింతగా అనిపిస్తుంది. ప్రియా ప్రవర్తన కొత్తగా అనిపించడంతో అతడు ఆశ్చర్యపోతున్నాడు. అంతేగాక అతనికి మరో అనుమానం కూడా వచ్చింది. ప్రవీణ్ జయరాంకి ప్రియపై ఇంట్రెస్ట్ ఉందేమోనని అతడు అనుకున్నాడు.
అందుకే వచ్చిన దగ్గర నుండి ఆమెతోనే మాట్లాడుతున్నాడని భావించాడు. ఇటువైపు అన్విత మాత్రం మరోలా ఆలోచిస్తోంది. ఇప్పటి వరకు టాపిక్ మొత్తం తన చుట్టే తిరిగింది. ప్రవీణ్ జయరాం వచ్చినప్పటి నుండి పూర్తిగా ప్రియ వైపు మరలిపోయింది. అంటే ప్రవీణ్ ప్రియ కావాలనే టాపిక్ ని డైవర్ట్ చేశారని, రాఘవ్ నుండి తనను కాపాడడానికి అలా చేశారని ఆమె అనుకుంది. డిన్నర్ పూర్తయ్యాక పార్కింగ్ ఏరియాలోకి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలో రాఘవ్ని పిలిచిన ప్రవీణ్, ప్రియా అన్వితలను నేను డ్రాప్ చేస్తాను, నువ్వు మల్లికార్జున్ సార్ని ఆఫీస్లో డ్రాప్ చేయి అని అన్నాడు. రాఘవ్కి పిచ్చి కోపమొచ్చింది. అన్వితకు దగ్గరవ్వాలని తాను ప్రయత్నిస్తుంటే ప్రవీణ్ దూరం చేస్తున్నాడని అనిపించి పళ్ళు పటపటమని కొరికాడు. కాని అక్కడ తన కోపం చూపిస్తే బావుండదని, సరే వచ్చి కారెక్కమను అని కోపంగా అన్నాడు. పార్కింగ్ ఏరియా నుండి ప్రవీణ్ జయరాం కార్ తీసుకుని రాగానే వెనుక సీట్లో కూర్చుంది అన్విత. అది చూసిన రాఘవ్ ఆమె ముందు సీట్లో కూర్చోకపోవడంతో కొద్దిగా ప్రశాంతంగా ఫీల్ అయ్యాడు. 2 కార్లు ఆ రెస్టారెంట్ నుండి బయలుదేరాయి. ముందుగా ప్రవీణ్ జయరాం ప్రియను ఇంటి దగ్గర దింపేశాడు. ప్రియ దిగగానే వెనక సీట్లోంచి ముందు సీట్లోకి వచ్చి కూర్చుంది అన్విత. వెంటనే కార్ స్టార్ట్ చేసిన ప్రవీణ్, ఐమ్ సారీ అన్విత, రెస్టారెంట్లో మా తమ్ముడు చేసిన పనికి నేను సారీ చెబుతున్నాను అని అన్నాడు. ఆ విషయం వదిలే, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. సురేంద్ర బాబాయిని నువ్వు కాపాడావు. ప్రతిసారి ఏదో విధంగా నువ్వు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నావు అని అంది అన్విత. ఆ మాటలకు ప్రవీణ్ ఏమీ అనకుండా ఊరుకున్నాడు. కొన్ని క్షణాలు కారులో వారిద్దరూ మౌనంగా ఉన్నారు. కారు అద్దాలన్నీ మూసివేయడంతో అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ, నువ్వు ప్రెగ్నెంట్ అని రాఘవ్కి తెలుసా అని అడిగాడు ప్రవీణ్. తెలియదు, తెలిస్తే ఇంకెంత గొడవ చేస్తాడో, నేనిప్పుడే అతనికి చెప్పాలని అనుకోవడం లేదు అని అంది అన్విత. ఓకే, నీ గురించి రాఘవ్తో నేను చెబుతాను, నువ్వేమీ ఆలోచించకు అని చెప్పాడు ప్రవీణ్. సరే అన్నట్టు అన్విత తల ఊపింది. 10 నిమిషాల తర్వాత వారి కారు హోటల్ ముందు ఆగింది. కార్ని పార్క్ చేసి వస్తానని ఆమెను హోటల్ ముందే దించాడు ప్రవీణ్. కారులోంచి దిగిన అన్విత లిఫ్ట్ వైపు వెళ్ళింది. ఆమె లిఫ్ట్లోకి ఎక్కే వరకు అలాగే చూస్తున్నాడు ప్రవీణ్. అంతలోనే అతని మొబైల్ రింగ్ అయ్యింది. మీ తమ్ముణ్ణి అన్వితకు దూరంగా ఉండమని చెప్పు, అర్థమైందా అని కోపంగా అన్నాడు షాడో. నేనెలా చెప్పాలి? వాడేమైనా చిన్నపిల్లవాడా? నేను చెబితే నువ్వు లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. వాడు అన్విత విషయంలో సీరియస్గా ఉన్నాడు. నాకు తెలిసి వాడింతవరకు ఏ అమ్మాయితో సీరియస్ రిలేషన్ పెట్టుకోలేదు. ఇప్పుడు మాత్రమే అన్విత వెంట పడుతున్నాడు. వాడు మరింత తొందరపడకముందే నువ్వే తొందరపడాలి. తొందరగా అన్వితకు నీ రహస్యం చెప్పేసేయ్ అని అన్నాడు ప్రవీణ్. ఆ మాటలకు కొద్దిగా కూల్ అయిన షాడో, ఆల్రెడీ టైం వచ్చేసింది ప్రవీణ్, ఇంకొన్ని రోజులే, నేనెవరో తనకు చెప్పేస్తాను అని అన్నాడు. సరే సరే, ఆల్రెడీ అన్విత లిఫ్ట్లోకి ఎక్కేసింది, నువ్వు తొందరగా వెళ్ళు, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అని వెంటనే ఫోన్ కట్ చేశాడు ప్రవీణ్. హోటల్ రూంలోకి వెళ్లిన అన్విత లైట్స్ ఆన్ చేయకుండా డైరెక్ట్గా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి అందులోంచి కూరగాయలు తీసి పక్కన పెట్టింది. అప్పుడే ఆ రూంలోకి ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది. షాడో అని పిలిచింది అన్విత. అవతల వైపు నుండి రిప్లై రాలేదు. ప్రవీణ్ అని మళ్ళీ పిలిచింది. ఈసారి కూడా ఎలాంటి రిప్లై రాలేదు. కానీ రూంలోకి వస్తున్నట్టుగా వినిపించిన అడుగుల చప్పుడు వెనక్కి వెళ్తున్నట్టుగా వినిపించాయి. దాంతో ఎవరు అని అడిగింది అన్విత. అయినా కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతను షాడో అయ్యుండే అవకాశం లేదని, అతనే అయితే సమాధానమిచ్చేవాడని అనుకొని గదిలోకి వేరే ఎవరో వచ్చారని అనుకొని కిచెన్లోంచి బయటికి వచ్చింది. అప్పటికే ఆ అడుగుల చప్పుడు పూర్తిగా వినిపించడం మానేసింది. రూంలోకి వచ్చింది ఎవరు? ప్రవీణ్ జయరాం షాడో కాదని అన్వితకు తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.